ఇప్పుడు చూపిస్తున్న ఫ్రాక్స్ అయితే స్టిచ్చింగ్ చేసి చాలా డేస్ అయిపోయింది. బట్ వీడియో తీయడానికి అయితే కుదరలేదు. డైలీ తీద్దాం అనుకోవటం బట్ స్టిచ్చింగ్ పనిలో పడి మర్చిపోతున్నాను అనమాట. సో ఇంక ఇప్పుడైతే కస్టమర్ కాల్ చేశారు. డ్రెస్సెస్ అన్నీ కూడా అయిపోతే పెట్టేయండి బ్యాగ్లో, వచ్చి తీసుకెళ్తాను అని చెప్పేసి ఇంకప్పుడు ఫాస్ట్గా అయితే వీడియో తీయడం స్టార్ట్ చేశాను అనమాట. ఇప్పుడు చూపిస్తున్న ఫ్రాక్ అయితే లాంగ్ ఫ్రాక్ అండి. ఇది ఒక శారీ అనమాట. శారీ అయితే తెచ్చిచ్చారు మనకి కస్టమరు. సో ఇదైతే నేను కింద బార్డర్ వచ్చింది అందుకని చెప్పి ఫ్రిల్స్ పెట్టి ఫ్రంట్ రౌండ్ నెక్ ఇచ్చాను. అండ్ అలాగే బ్యాక్ కూడా డీప్ రౌండ్ నెక్ అయితే ఇచ్చేసాను అనమాట. కుర్చీలకైతే నేను కొంచెం ఐరన్ ఇచ్చాను, ఎందుకంటే అవి కొంచెం ఎత్తినట్టుగా అనిపించింది నాకు, లుక్గా లేదనమాట. ఇంకా అందుకని చెప్పి ప్లీట్స్కి అయితే లైట్గా ఐరన్ చేసేయడం వల్ల కొంచెం అది ఫ్లాట్గా ఉంది, లుక్ కూడా బాగుంది అనిపించింది. అండ్ ఇది వచ్చేసి ఇది వేరే పాపదండి. ఇదైతే ఒక శారీలోనే 2 డ్రెస్సెస్ అనేది స్టిచ్చింగ్ చేశాను. ఫస్ట్ అయితే లంగా జాకెట్ అండి. ఇదైతే జాకెట్ అనమాట, ఫుల్ బ్లౌజు. ఫ్రంట్ కట్ వర్క్ ఇచ్చాను. ఇంకా అలాగే హ్యాండ్స్కి కూడా కట్ వర్క్ ఇచ్చేసి చిన్నగా అయితే టాజిల్స్ ఉంటాయి కదా, సో అవైతే ఇచ్చేసాను. బ్యాక్ అయితే నార్మల్ రౌండ్ నెక్ పెట్టేసి హుక్స్ ఇచ్చేసాను అనమాట. చూడండి అవి అనేది ఎంత క్యూట్గా అయితే ఊగుతున్నాయో, చిన్నపిల్లలకి అట్లా పెట్టుకుంటే మంచిగా ఉంటుందని చెప్పి ఇంకా పళ్ళు పార్ట్ని అయితే నేను బ్లౌజ్ కింద కన్వర్ట్ చేశాను అనమాట. అండ్ ఇది వచ్చేసి లంగా అండి. లంగాకైతే నేను 2.5 మీటర్స్ అయితే తీసుకున్నాను శారీలోనే. అండ్ సింపుల్గా అయితే ఇట్లా హ్యాంగింగ్స్ ఇచ్చేసాను టై చేసుకోవడానికి హిప్ దగ్గర అయితే. అండ్ నేను వచ్చేసి బోర్డర్ చూసారా అట్లా ఉంటుందన్నమాట. ఒక చిన్న ట్రక్ లాగా పోసాను అనమాట. అంటే ఫ్యూచర్లో కొంచెం పిల్లలు హైట్ అయినా కూడా సరే మనం అది విప్పుకున్నామంటే కొంచెం లాంగ్ వస్తుంది పావడ, అందుకని చెప్పి. సో అదైతే నేను ఒక 8 ఇయర్స్ పాపకు అనేది స్టిచ్ చేశానండి. ఈ ఫ్రాక్ అయితే సేమ్ శారీలోనే మిగిలిన రిమైనింగ్ ఫ్యాబ్రిక్ ఉంటుంది కదా, దాంతో ఈ ఫ్రాక్ అనేది స్టిచ్ చేశాను. సేమ్ 8 ఇయర్స్ పాపకే, సేమ్ పాపకే స్టిచ్ చేశాను. ఫ్రంట్ అయితే రౌండ్ నెక్ ఇచ్చేసి చిన్నగా అయితే ఫ్రిల్స్ పెట్టేశాను అండి, ఐరన్ చేశాను వాటికి కూడా. అండ్ నార్మల్ ఫ్రిల్ ఫ్రాకే పెట్టాను అనమాట. ఎందుకు అని అంటే బార్డర్ ఉంది కాబట్టి వేస్ట్ అయిపోద్ది మళ్ళీ అంబ్రెల్లా కటింగ్ అంటే. ఇంక అందుకని కస్టమర్ అయితే ఫ్రిల్సే పెట్టేయమని చెప్పారు, బార్డర్ని వేస్ట్ చేయొద్దని చెప్పారు. హ్యాండ్స్ వచ్చేసి నార్మల్ షార్ట్ ఇచ్చేసాను, పఫ్ ఇచ్చేసాను. అండ్ బ్యాక్ అయితే ఇలా. థ్యాంక్ యూ.